హలో ఎవ్రీవన్, ఐ యామ్ ప్రవల్లిక అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాల్విఫిక్. ఇవాళ వీడియోలో ఒక మంచి జామ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. యాపిల్తో జామ్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఇక్కడ మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఫుడ్ కలర్ కానీ యూజ్ చేయకుండా హెల్తీగా ఇంట్లోనే యాపిల్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. ఈ యాపిల్ జామ్ ప్రిపరేషన్ కోసం ముందుగా నేను 3 యాపిల్స్ తీసుకుంటున్నానండి. గ్రామ్స్లో చెప్పాలి అంటే ఒక 750 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఈ 3 యాపిల్స్ని కూడా బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని వీటిని స్టీమ్ బాయిల్ చేయడం కోసం నేను ఒక చిల్లులు బుట్ట తీసుకొని అందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన యాపిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయట్లేదు కాబట్టి మంచి కలర్ కోసం బీట్రూట్ యూజ్ చేస్తున్నానండి. మనం తీసుకున్న 3 యాపిల్స్కి కూడా ఒక హాఫ్ పోర్షన్ బీట్రూట్ అయితే సరిపోతుంది. బీట్రూట్ పైన చెక్క అంతా తీసేసి బీట్రూట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాపిల్ ఇంకా బీట్రూట్ రెండింటిని కూడా ఒక 10 to 15 మినిట్స్ పాటు స్టీమ్ బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేయడం వల్ల మనకి సాఫ్ట్గా కుక్ అవుతుందన్నమాట. యాపిల్ ఇంకా బీట్రూట్ కూడా ఈ విధంగా కుక్ అయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక బ్లెండర్లో వేసుకొని అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకుండా ఎంత వీలైతే అంత ఫైన్గా మనం పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని ఇటువంటి ఒక స్ట్రైనర్ పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ స్ట్రెయిన్ చేసుకుంటే మనకి సాఫ్ట్ మిక్చర్ అంతా కూడా మనకి వస్తుందన్నమాట. రిమైనింగ్ ఉన్న పల్ప్ అంతటిని కూడా మళ్ళీ ఒకసారి బ్లెండర్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి మళ్ళీ స్ట్రెయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత అలా మిగిలిన ఈ సాఫ్ట్ మిక్చర్ అంతా కూడా ఎంత ఉన్నది అనేది ఒకసారి మెషర్ చేసుకోవాలి. ఆ విధంగా మెషర్ చేసుకోవడం వల్ల మనకి షుగర్ ఎంత వేయాలి అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుందన్నమాట. నేను అలా మెషర్ చేసుకుంటే నాకు 1 కప్ వరకు వచ్చిందండి. ఈ 1 కప్ సాఫ్ట్ మిక్చర్ని నేను ఒక ప్యాన్లో వేసుకుంటున్నాను. 1 కప్ వచ్చింది కాబట్టి నేను అందులో హాఫ్ క్వాంటిటీ అంటే హాఫ్ కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ మెల్ట్ అయినంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ లెమన్ కనుక మీరు స్క్వీజ్ చేసుకుంటే అది ఒక మంచి ప్రిజర్వేటివ్ లాగా యూజ్ అయ్యి ఒక 1 మంత్ పాటు మనకి జామ్ అనేది స్టోర్ ఉంటుందండి. ఈ విధంగా మనకి జామ్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కూడా మనం దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా జామ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఈ జామ్ అనేది ఒక 20 డేస్ పాటు చక్కగా స్టోర్ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకి బ్రెడ్ అండ్ చపాతీతో పాటు సర్వ్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.